ఆటగాళ్ళు అందరూ చూసేస్తున్నారు వీడియో. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎవరైతే లైక్ చేయకపోతే గట్టి లైక్ చేయండి. అసలు ఒక్క నిమిషం కూడా నన్ను వదిలి పక్కకే వెళ్ళరు. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు. సంక నాకు ఏం బిజినెస్ ఈ స్థాయికి ఇలా ఎదిగి కష్టపడి వచ్చాం. కష్టపడి సంపాదించారా? నువ్వు గోక్కున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా. సో కానీ మీరు ఇంత అందంగా ఉంటారు కదా, సినిమాల్లో ట్రై చేశారు? మంచిగిన్ బాబాయ్. ఆ పరిస్థితుల ప్రభావం వల్ల మా ఇద్దరికి ఇటువంటి స్థితి వచ్చిందిరా అబ్బాయి. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. నా లవ్వడా ట్రోలర్స్ అందరూ కలిపి టెక్కలు తిరగండి అంటే బాత్రూమ్ లోకి వెళ్ళి యాసిడ్ తాగి చావడం బెటర్. వాడి కోసం మాట్లాడితే ఆడికి లేని నొప్పి వీళ్ళందరికీ ఏంటి? ఆ విషయం నీకు తెలుసండి, కానీ వాడికి తెలియదు కదండి. రామతో పెట్టింది ఏదైనా బాగుంటుంది. సార్ ఏం సార్ నవ్వుతుందా? అసలు శ్రీను గారు లాంటి ప్రేమించే వ్యక్తి దొరకడం చాలా కష్టం. లైక్ వాడొక బ్రోకర్ రా. అదే అంటున్నాను, ఎంత పెట్టినా కొంచెమే తింటారు. ఆల్మోస్ట్ ఇంకా అన్ని లైఫ్ లో అన్ని చూసేస్తాను. నేను చచ్చా, నీకు పూజ గదే కరెక్టే. ఎలర్జీ, మంచి మనసు, హెల్పింగ్ నేచర్. కొంచెం బుర్ర ఉందా అన్న? అలా ప్రతి మనిషి ఆలోచిస్తే వాడే మంచి మనిషి. రోజులు పెట్టి ఉండలేకపోతున్నారు. తొందరగా అడిచారు సార్, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. కానీ ఇంత ప్రేమగా వండి పెడుతున్నా కూడా మీరు ఇంత ఫిట్ గా ఎలా ఉంటున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు. నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతాను యాక్చువల్ గా. దీన్ని లోపలికి తీసుకెళ్లి పాండురంగ మహత్య సినిమా చూపించమ్మా. రియల్లీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇన్ కేస్ అలా జరిగితే మీ పరిస్థితి ఏంటి అప్పుడు? చాలా ప్రేమిస్తారు, చాలా మంచి మనసు. అందంగా ఉంటే సినిమా చేయాలి. ఒరే సదాసి, ఏదైనా వ్యాపారం చేయొచ్చు. వ్యాపారం పెట్టావు దుకాణం. మీకేం ఇష్టం మాధురి గారిలో? సిగ్గులేదా నీకు? చాలా బాగా నన్ను కూడా బాగా ఆదరిస్తున్నారు. నిన్ను కాదు, నేను కనిపించిన అడ్డుకడదన్నా. మీకన్నిటికి నేను కారణం కాకూడదు. ఏంట్రా నోటికి వచ్చినట్టు వెళ్తున్నావు? మందు కొట్టొచ్చావా? మేమైతే దాన్ని ప్రేమ అనుకుంటున్నాను. 10-20 టైమ్స్ కాల్ చేస్తారు, ఇంకా ఎక్కడున్నా, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు. ఏదైనా మేడం గుడికెళ్ళారే. ఐ లవ్ యూ. శ్రీనివాస్ గారు మన జనరేషన్ కి తగ్గట్టుగా ఉండే మనిషే తను. పళ్ళు రాలిపోతాయి. రాజాలో అన్ని క్వాలిటీస్ నాకు ఇష్టమే. మాకు 3-4 చేసుకోవాల్సిన అవసరం అతనిలాగా మాకు లేదు. అనుకోండి, అందం అన్నీ ఉన్నాయనుకోండి. నేను ఎవరితో మాట్లాడితే వాడు నా కోసం మాట్లాడమనండి. కొంపతీసి మా బంగారం చేసుకుని స్విట్జర్లాండ్ శృంగార యాత్ర నన్ను రాజు అని పిలుస్తాను. నన్ను వదిలి అతను ఎక్కడికి పోలేదు. చాలా ప్రేమ ఆప్యాయతలు చూపిస్తున్నారు. వచ్చి డిస్టర్బ్ చేస్తావు. జెంటిల్మెన్ రాముడు లాంటి వారు. రమ్మంటున్నాను. ఇద్దరు అండర్స్టాండింగ్ తో ఉన్నాం కాబట్టి ఏ ప్రాబ్లమ్స్ కూడా మా మధ్యన. అంతకు మించి దారే లేదు. అందుకే దాని ఇప్పుడు బిజినెస్ కూడా స్టార్ట్ చేయబోతుంది. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? మాకు ఎవరు ట్రోల్, ఎవరికి సమాధానం కొడితే స్టిక్కర్ అయిపోతావు. అండ్ మీరైతే డబుల్ బ్యూటీ. పోతుంటే కూడా చాలా కంపుగా ఉంది. అన్ని ఫుడ్ అంటే నేను అన్ని తింటాను. ప్రతి ఒక్కడు మాట్లాడేవాడే, ప్రతి ఒక్కడు వచ్చి వీడియో పోస్ట్ చేసేవాడే. అసలు అర్థమవుతుంది, ఎందుకంటే వాళ్ళు అంత బాగా ఆదరిస్తారు. శ్రీనివాస్ గారిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అర్థమైంది. తర్వాత నాకు ట్రోలర్స్ గారికి, ఆ ట్రోలర్ గారికి ఒక మాట చెప్పాలి. అంటే వాళ్ళు అన్ని పనులు ఆపుకొని, అంటే నిరంతరం నా కోసమే ఆలోచిస్తూ. ఎప్పుడైనా మాట్లాడానా? నేను ఎప్పుడైనా ఆమె కోసం మాట్లాడాను? నీకు అప్పుడప్పుడు బుర్రపైన చేయదేట గజనీలాగా. నేను చిన్నప్పుడు పులుసు స్వర్గం నుంచి దిగింది. చట్నీ బదులు విషం పెట్టి చెప్పేస్తాను నా కొడుక. ఆడదానికి ఆడదాయి శత్రువు అన్నట్టు ఆమెకి ఏంటంటే ప్రాబ్లం అసలు నాతో. ఏంది ఎందుకు ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా? ఎందుకు చేస్తున్నారో ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని స్థితిలో ఉన్నారు అందరూ. కంగారు పడకు బ్రో. సో ఎలా ఉంటుంది అసలు మీ ఇద్దరు బాండింగ్? నీ పని బాగుంది బాబే. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. చాలా నీతి నిజాయితీతో ఉంటారు. మీరు సూపర్ సార్, సూపర్. ముక్సూటుగా ఉండే వ్యక్తి. సో అతనిలో ఉన్న క్వాలిటీస్ అన్ని నాకు ఇష్టం. షిఫ్ట్ నాది నైట్ షిఫ్ట్ అండి, మీ డే షిఫ్ట్ అండి. అంటే మరి ఎవడెవడో దానికి డబ్బులు ఇచ్చి మాట్లాడిపిస్తున్నాడో, ఏం తీసుకుని మాట్లాడితే నాకైతే తెలియదు. ఒకవేళ అంటే ఇలాంటి జరగకూడదు,
అరే నేను 25 సంవత్సరాలు అయింది నా రాజకీయ జీవితం. నువ్వేం టెన్షన్ పడుకో. దాంట్లో టెక్నిక్స్ అన్ని తెలుసు మీకు ఎలా లోపల పార్ట్స్ ఉండవు. నాకు హైదరాబాద్ పీపుల్ అంటే చాలా ఇష్టం. మీకు పాదాభివందనం బ్రో. మేము చేసుకోలేదు అంటే మేము మ్యారీడ్ అనే మేము అనుకుంటున్నాం. మేము మ్యారీడే. అంటే ఫిజికల్ గా ఇప్పుడు చేసుకోవడానికి దడుచుకొని కింద దడిచిపోయింది కదా, మెంటల్ గా మేము మ్యారేజ్ చేసుకున్నాము. మందులో ఇంత మ్యాటర్ ఉందా? మీలో ఆనందానికి నేను కారణం అవ్వాలి. ఏంట్రా బాగుతున్నావు? ఆ అందాన్ని ఒక మంచి వ్యాపారం చేయడానికి వాడారు అనుకోండి. వీడు పనికిరాని పుచ్చంకయ్య. మీరు మీ వీడియోస్ కొన్ని చూసామండి. మీకేం ఇష్టం అండి శ్రీనివాస్ గారిలో? ఆ ఎదురుగా కూర్చేసుకొని కూర్చోరా, డీటెయిల్ గా కనబడితే. అతను ఓన్లీ నాటుకోడి తింటారు అంతే. దీనికి ఎవరు ఏ సమాధానం చెప్పలేరు. కోల్పోయిన వాళ్ళు చాలా అన్లక్కీ. అంటే ఎలా నాకంటే భయం అంటే నేను దేనికి మాక్సిమం భయపడను. బాగుందిరా. ఎందుకు పుట్టాం మళ్ళీ పోతాం, మళ్ళీ పుట్టాం కదా. మెంటల్ నీ ఇష్టం మాట్లాడుకో. అందరూ మనలాంటి వాళ్ళు, అందరూ ఒకటే. గోల్డ్ కి రోల్డ్ గోల్డ్ కి తేడా తెలియదురా నీకు? వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. క్యారియన్. బయటకు వెళ్ళి నేను కలిసే వెళ్తాను. నాకు యాక్చువల్ గా కుకింగ్ అనేది నా హాబీ, నాకు ఇష్టం. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? హైదరాబాద్ లోనే శారీ షాప్ ఒకటి పెడుతున్నాను. ఇంటికి కూడా పిలుస్తున్నారు, రండి మా ఇంటికి రండి మా ఇంటికి. నాకు అర్థమైపోయింది నాకు ఇష్టం వంట చేయడం. నువ్వు లంగరావుస్ రాని అని నాకు అర్థమైపోయింది. చాలా ఫాస్ట్ గా జనరేషన్. సో అప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు కదా. నన్ను వదలలేకపోతున్నావు కదా. పవన్ కళ్యాణ్ కైనా చంద్రబాబు నాయుడు కైనా ఎవరికైనా నీ సలహాలు కూడా తీసుకొని నేను రాజకీయం చేస్తే నేను చేసినట్టేగా. చూసారు కదా, ఇలాగే చాలా మంది మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడు మా వీడియోలు రాకపోకలు మీకు తెలుస్తుంటాయి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.